ఓకే రాజేష్ గారు మీరు చెప్పండి. అంటే ఏంటి అంటే సీఎం గారు చెప్పిన మాటలకే విలువ లేదా? ఎమ్మెల్యేలే విననప్పుడు ఇంకా కార్యకర్తలు ఎలా వింటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? రాజేష్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి కొంచెం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జరుగుతున్న పరిణామాల గురించి ఈరోజు పామర సభలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యేలకైతేనేమి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకైతేనేమి ఆయన గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం మనం చూసాం. కానీ ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాము, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు మనము ఒక జవాబుదారితనంగా ఉండాలి. ముందుగా ఆ జవాబుదారితనం లేకపోతే మనల్ని చిత్కరించే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ నాయకుడికైనా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. ఏది జరిగినా మనము మీ మీద ప్రజలు నమ్మకంతో ఆదరించారు. ఆదరించిన వారిని మనము ఏ విధంగా మనం గౌరవించుకోవాలి? మనం చేసే ప్రతి చర్య ఈరోజు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే తెలిసిపోతుంది. తప్పు చేస్తున్నాడా, ఒప్పు చేస్తున్నారా, లేకపోతే ఇది ప్రజలకు అవసరమా, ప్రజలకు అవసరం లేనిదే. మన అనుచరులు చేసే విషయాలు, మనం చేయకపోయినా మన పేరు చెప్పుకొని చేసే కొన్ని విషయాలు, ఇవన్నీ చాలా జాగృతగా వ్యవహరించినప్పుడు మాత్రమే మనము మరి ప్రజాస్వామ్యంలో నిలవగలం. ఇది ఎవరు చేసినా మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా దీని మీద అన్ని పార్టీలు, ఏ పార్టీ అధ్యక్షులైనా లేకపోతే సీఎం గారైనా ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఇప్పటికైనా పార్టీ అధినేతలు చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కొన్ని మనం సోషల్ మీడియాలో కొన్ని మనం రీసెంట్ గా జరిగిన అమిలినేని సురేంద్ర గారు ఘటన. అంటే ఆయన వాస్తవానికి అయితే చాలా సౌమ్యుడు. మరి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడినారు, వీళ్ళెందుకు దిగి ఆ విధంగా చేయడము? అమిలినేని సురేంద్ర గారు మా జిల్లా ఎమ్మెల్యే కళ్యాణ్ దుర్గము, ఎవరు పోయినా మంచిగా బాగా స్పందిస్తాడు, పనులు చేసి పెడతాడు. ఎంత ఓపికతో ఉంటాడంటే మాకు తెలుసు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల మనము బ్యాడ్ కావాల్సిన పరిస్థితికి వస్తుంది. మంచి ఎంత చేసినా ఒక చిన్న ఇన్సిడెంట్ తో మనము పబ్లిక్ లో పలచన కాకూడదు అనేది మా అభిప్రాయము. ఇప్పటికైనా మనము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ప్రజలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ఆశలకు అనుగుణంగా మనం పని చేస్తే మనకు రాబోయే కాలంలో మళ్ళీ అధికారం ఇవ్వడానికో, మనం గెలిపించడానికో, మనం ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో మనం ఎన్నిక కాబట్టిన తర్వాత కొంచెం ఆచితూచి వ్యవహరించాలనేదే నేను చెప్పగలను. అవును రాజేష్ గారు, ఎందుకంటే అమిలినేని సురేంద్ర గారు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ, ఆయన అనుచరులు ఇన్వాల్వ్ అయినప్పటికీ ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. అది ఆయన గమనించుకోవాలి. అదే 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 అవన్నీ మనము కరెక్ట్ చేసుకోవాలనేది చెప్తున్నాను. ఎందుకు జరిగిందా ఈ విషయము అనేది మనము రెక్టిఫై చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా. బేసికల్ గా చాలా మంచి వ్యక్తి, ఆయన ప్రజాసేవలోనే ఉంటాడు, ప్రజలకు ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటాడు. కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో ఇంత పెద్ద ఇప్పుడు స్టేట్ లో వివాదమైందో మీ అందరికీ తెలిసిన విషయం. అందుకు అవన్నీ జరగకుండా మనం జాగృతగా వ్యవహరించాలా. మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాము, ఎవరికి మనము ఇబ్బంది కలిగించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన ఇది చేసుకుంటూ పోలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగా కష్టపడుతుంది. ఈరోజు ప్రతి నెల 2,700 కోట్ల రూపాయల పెన్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ అవినీతి లేకుండా డిబిటీ ప్రకారము ఇన్ని మంచి పనులు చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇటువంటి జరిగినప్పుడు కొంచెం బాధాకరమైనవే. ఇవన్నీ మరి రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఓకే రాజేష్ గారు,
అలాగే ఇప్పుడు కుమార్ రాజా గారు మీరు చెప్పండి, అంటే మీరు కొలికిపూడి గారి విషయం తీసుకున్న